రోజు మా ఇంట్లో గోల ఎందుకంటారా? చింతాకు పప్పు చాలా ఇష్టం. మేము విలేజ్లో ఉన్నప్పుడైతే చింత చెట్లు మా ఇంటి చుట్టే ఉండేటి. మాకు చింతాకు పప్పు అన్న, అలాగే పిల్ల చింతకాయలు తీసుకొచ్చి పప్పు చేసుకోవడం, చట్నీ చేసుకోవడం చాలా ఇష్టం. బ్యాళ్ళు అయితే 2, 3 సార్లు బాగా కడుక్కున్నానండి. ఈ పప్పు వచ్చేసి ఒక నలుగురికి 5గురికి చేస్తున్నా నేను. బ్యాళ్ళు ఒక కప్పుడు తీసుకున్నా, దాంట్లో తగినన్ని ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు, ఒక చిన్న సైజు ఎర్రగడ్డ కట్ చేశాను. అలాగే మనం పట్టుకుంటే ఒక కన్నికేడు నిండా చింతాకు తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా. బాగా పసుపు, చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక నీళ్లు ఎన్ని పోసుకోవాలి అంటే కొంచెం చింతాకు పప్పు అనగా కొంచెం గట్టిగా ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు. దానికోసమని 1 కప్పు బ్యాళ్ళు అయితే నేను 3 కప్పుల వాటర్ తీసుకున్నా. అడిగి గట్టిగా ఉడికిపోతుందని తీసుకున్నాను. మీరు పలచగా ఉండాలనుకుంటే ఒక 4 కప్పులు తీసుకొని ఈ విజిల్ బాగా పెట్టేసి 3 విజిల్లు ఉంటేగాక ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాళ్ళు మరి పేస్ట్ అయిపోతే అంత టేస్ట్ ఉండవు అనమాట. అక్కడక్కడ బరగ్గా కనిపిస్తూ ఉండాలి. ఈ ముందుగానే మనం కొనుక్కున్న బ్యాళ్ళు కాబట్టి 3 విజిల్లోకంతా మెత్తగా ఉడికిపోతుంది. నేను పోసిన వాటర్ చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, వాటర్ తీయాల్సిన అవసరం లేదు. ఇలాగే పప్పు అనేది మెదుపుకుంటే సరిపోతుంది. మనం పప్పు మెదుపుకునే లోపు ఆయిల్ పెట్టేసుకొని గోలం పెట్టి పోపుకు తగినంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఎన్ని రెడీ చేసుకునే వరకు ఆ పోపు అనేది చక్కగా వేగిపోతుంది. టైం సేవ్ అవ్వడం కోసం చేస్తున్నా. నేనైతే ఒక పెద్ద గరిటె కాబట్టి ఒక గరిటె నిండా ఆయిల్ తీసుకున్నా. కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే పప్పును ఇలాంటి పప్పు గుత్తితో ఉంటే మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా వెనిపితే చాలు, ఆల్రెడీ మెదిగింది కాబట్టి మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరగ్గా, నేను ముందు చెప్పినట్టుగా కొంచెం బరగ్గా వెనుపుకుంటే చాలు. ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడికాయి కాబట్టి మెత్తగా మెదిగిపోతాయి. ముందు మెదుపుకున్న తర్వాత ఇప్పుడు తిరువాత గింజలు, అలాగే ఉల్లిపాయ, ఏమైనా కూడా సరే పోపు బాగుంటేనే పప్పు అంతా రుచి వస్తుంది. ముందు మనం ఎన్ని రకాలు చేసినా తిరువాతలోనే ఉంటుందండి అసలు మ్యాటరు. ఫస్ట్ తిరువాత గింజలు, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, ఇలాగే కరివేపాకు వేసుకొని పోపు అనేది మంచిగా ఎర్రగా వేపుకోవాలి. వేపేటప్పుడే స్మెల్ అదిరిపోతూ వస్తుంది. ఆ స్మెల్ మంచిగా వేగినాక స్మెల్ బాగా వచ్చేటప్పుడు ఈ పప్పు అనేది పోసేసుకొని చూడండి, బాగా వేగింది కదా, తిరువాత అనేది మంచి రెడ్గా వేగాలి. అప్పుడే తిరువాత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనలీ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా, సాల్ట్ వేసి మంచిగా కలబెట్టి 10 నిమిషాలు పప్పును అలా వదిలేద్దాం. మంచి సన్న మంట మీద పప్పు అంతా తెరితే ఇంకా ఫైనలీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ చింతాకు పప్పు మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేను చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను.